ఆక్రమణలే కొంపముంచినాయి. చెరువులు నాలాలను కబ్జా చేసిన లీడర్లు రియల్టర్లు. కోదాడ పెరే చెరువులో 300 ఎకరాల కబ్జా. ఖమ్మంలో మున్నేరుకు ఫస్ట్ టైం 38 అడుగుల వరద. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా శనివారం రాత్రి బీభత్సం జరిగింది. ఇందులో 2 ప్రాణాలు కోల్పోగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. పట్టణంలో 40 చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణకు గురి కావడంతో వరద వెళ్లే మార్గం లేక జనావాసాలపై పడింది. ఇక దీంతో గత 50 ఏళ్లలో ఎంత వర్షం పడినా ముంపునకు గురి కాని ప్రాంతాలు సైతం ప్రస్తుతం వరద నీటిలో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా తరలించే పరిస్థితి ఏర్పడింది కోదాడల. ఇక కోదాడకు ఉత్తరం వైపున 743 ఎకరాల పెద్ద చెరువు విస్తరించి ఉండగా చూడండి, ఇక్కడ 743 ఎకరాల్లో పెద్ద చెరువు విస్తరించి ఉండగా ఇందులో 300 ఎకరాలు కొందరు వ్యక్తులు కబ్జా చేసిరట. అంటే సగం పోయింది. అలాగే తూర్పు వైపున ఎర్రకుంట చెరువు, శ్రీరంగపురం వద్ద సాగి చెరువు ఉన్నాయి. కోదాడ సమీపంలోని బాలాజీనగర్ మేజర్ కాలువ నుండి తొండకుంట వాగుపట్టణంలో శ్రీమన్నారాయణ కాలనీ, ఆజాద్ నగర్ మీదుగా ఎర్రకుంట చెరువుకు అక్కడి నుంచి నీరు వెళ్లాల్సి ఉంటుంది. కోదాడ పెద్ద చెరువుకు చేరేది. అయితే ఎర్రకుంట చెరువును పూర్తిగా ఆక్రమణకు గురైంది. పెద్ద చెరువులో ఆక్రమణలు పెరిగిపోవడంతో వరద నీరు వెనక్కి వచ్చి కాలనీలను ముంచెత్తుతోంది. శ్రీరంగపురంలోని సాకి చెరువు వరద కాలువ కూడా ఆక్రమణకు గురి కావడంతో ఆ నీరంతా జాతీయ రహదారిపైకి చేరుతోంది. కోదాడ పెద్ద చెరువు అలుగు నుంచి వచ్చే నీరు పొలాల మీదుగా ఖమ్మం రోడ్లోని వాగు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేది. ఇప్పుడు ఆ కాలువ కూడా ఆక్రమించడంతో వరద నీరు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. ఇన్ని రకాలుగా ఆగం చేసినాక ఆ నీళ్ళు ఎడబోతాయి. కాలువలు దోసుక తింటుంది, కాలువల మీద ఇల్లు కడితిరి, చెర్ల మీద ఇల్లు కడితిరి. 700 ఎకరాలకి 300 ఎకరాలు మొత్తం కబ్జా అయిపోయిందని అంటే అర్థం చేసుకోండి. అంత శాతం కబ్జా అవుతున్నట్టుగా గమనించిన అధికారులు ఏం బొడుస్తున్నట్టు, ఏం మీ పని చేస్తున్నట్టు, మీ పని ఎడబోయింది. 700 ఎకరాల్లో 300 ఎకరాలు కబ్జా అయిపోతే ఏం చేస్తున్నట్టు అసలు మీరు అధికారులు? మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? తిండి కడుపు కన్నం తింటున్నా లేకపోతే ఇంకేమైనా తింటున్నాం మనం? ఇంత పెద్ద ఎత్తున కబ్జా అవుతున్నట్టు కనీసం పట్టించుకోవద్దా? ఇక కోదాడ పట్టణంలో హైవే ప్రధాన రహదారి వెంట నిర్మించే భవనాలు కనీస నిబంధనలు పాటించడం లేదట. మరోవైపు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. గతంలో 5 కోట్లు ఖర్చు చేసి చేపట్టిన జాతీయ రహదారి పొడవునా ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాయి. కానీ మున్సిపల్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణం, నిర్వహణ లేని కారణంగా నీరంతా ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. వరదలు వచ్చిన టైంలోనూ స్పందించి డ్రైనేజీ పగలగొట్టి చెత్త చెదారాన్ని తొలగిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడానికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.